ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వింత స్వార్థపర్రాలవని తెలియక డబ్బుకి కకృతి పడి నీతో చేతులు కలిపి నా తమ్ముడిని జైలుకు పోయేలా చేశానమ్మా. తప్పు చేసింది వాడైనా చంపించింది మాత్రం నువ్వే కదా. అప్పుడు ఆడొక్కడే జైలుకి ఎందుకు పోవాలా? మంగళ వద్దు, నా మాట విను. చల్, నీ మాట విన్నని చెప్పాను కదా. ఇప్పుడే పోయి ఆ కుటుంబానికి నిజం చెప్పేస్తా. నువ్వు అమాయకురాలివి కాదు, విషం కక్కి పాము అని చెప్తా. వాళ్ళు చేరదీసింది మనిషిని కాదు, క్రూర మృగాన్నని అర్థమయ్యేలా చెప్తా. ఎవరికైతే నువ్వు దగ్గర కావాలని కలలు కన్నావో ఆయనే నిన్ను జైలుకి పంపించేలా చేస్తా. గప్పుడు తెలుస్తుంది ఆ నొప్పి నుంచి వచ్చిన బాధ ఎట్లుంటుందో. వెళ్ళు, వెళ్ళి ఏది మర్చిపోకుండా చెప్పు. ఆగిపోయావే, వెళ్ళు. నువ్వు వెళ్ళి చెప్పాక అక్కడ జరిగేదేంటో నేను చెప్పనా? నీ తమ్ముడికి డబ్బులిచ్చి ఆవిడికి యాక్సిడెంట్ చేయించింది నేనే అని చెప్తావు. అమర్ నమ్మాడే అనుకో. నేను కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఆవిడ నా తల్లి లాంటిది, అయినా నేనెందుకు మేడంని చంపాలనుకుంటాను అని చెప్తాను. అయినా నేను ఖాళీకి డబ్బులిచ్చి ఈ పని చెయ్యమని చెప్పానడానికి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఏం మంగళ, సాక్ష్యం ఉందా? లేదు. సరే, ఇదంతా పక్కన పెడదాం. ఇప్పుడు మీ ఆయన ఆ భాగి నిన్ను మళ్ళీ ఇంట్లోకి రానిస్తారంటావా? తమ్ముడేమో జైల్లో ఉన్నాడు, నీకు దిక్కులేదు. మరి ఇలాంటి సమయంలో నిన్ను ఆదుకునేది ఎవరు? నేను చెప్పనా? నేనే. నీకు ఉన్న ఏకైక దిక్కు నేనే. సో నేను చెప్పినట్టు వినడం తప్ప నీకు వేరే ఆప్షనే లేదు. నన్ను బెదిరించి భయపెట్టాలనుకోవడం కూడా నీకేం మంచిది కాదు మంగళ. అనాథగా రోడ్డును పడతావో, నాతో చేతులు కలిపి నీ తమ్ముడిని ఎలాగోలాగా బయటికి తెచ్చుకుంటావో నీ ఇష్టం. మంగళ, నీలాంటి వాళ్ళని ఎంతో మందిని దాటుకొని ఎన్నో పరీక్షలను ఎదుర్కొని ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చాను. అమ్మర్ని నా వాడిని చేసుకునేదాకా నా నిజం అమ్మర్ కళ్ళ ముందుకు రాకుండా నేను ఏం చేయడానికైనా సిద్ధమే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.